నీ ఇంట్లో కూడా నీవు ఒక స్త్రీగా జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు పనిచేసే దగ్గర కానీ నీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ నీవు కూడా దేవునికి భయపడి జీవిస్తే దేవుడు నీ వంశాన్ని దీవిస్తాడు. నీ వంశం అభివృద్ధి పరచబడాలన్నా, నీ వంశం ఆశీర్వదించబడాలన్నా నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను వినే స్త్రీగా ఉండాలి. ఆయన చెప్పే ప్రతి మాటను ఆయన చెప్పిన మాటను చెప్పినట్టు విని దాని ప్రకారము నడుచుకునే స్త్రీగా నీవు ఉండాలి. అలా ఉంటేనే నీ యొక్క సంతానం కూడా వర్ధిల్లుతుంది, నీ యొక్క వంశం కూడా అభివృద్ధి పరచబడుతుంది. ఈ యొక్క షిఫ్రా పూయ చేసినవి పెద్ద పనేమి కాదు. వీరిద్దరూ ఏదో గొప్ప యుద్ధం చేసి ఆ యొక్క ప్రజలనేమి వీరు రక్షించలేదు. వీరు చేసింది ఏంటంటే దేవునికి భయపడటం వీరు చేశారు. వారు అలా చేయటం ద్వారా ఆ యొక్క కుటుంబానికే వారు రక్షణను తీసుకొని వచ్చారు. అయితే ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటికి రక్షణను నువ్వు తెచ్చుకుంటున్నావా? ఒక తల్లిగా నీ ఇంట్లో ఎలా జీవిస్తూ ఉన్నావు? నీ ఇంట్లో నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. నీ ఆలోచన విధానం మీదనే, నువ్వు చేస్తున్న పనుల మీదనే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. నీవు కూడా దేవుని కోసం జీవిస్తూ ఉంటే, నీవు కూడా దేవుని కోసం ప్రయాసపడతా ఉంటే, ఆయన పనిలో ఆయన మీద నమ్మకముతో విశ్వాసంతో నీవు కూడా జీవిస్తే నీ యొక్క సంతానం కూడా అభివృద్ధి పరచబడుతుంది. అయితే